నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కోడలు కేసు పెట్టింది జగనన్న, కూటమి కుట్ర అని చెప్పండి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ నేత జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి తోటి జగనన్న కోడలు మా మీద కేసు పెట్టింది అని చెప్తే, అందుకు బదులుగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో కూటమి కుట్ర అని ప్రచారం చేయండి అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. మరి నిజానికి జగన్మోహన్ రెడ్డితో జోగి రమేష్ నా కోడలు నా మీద కేసు పెట్టింది జగనన్న అని చెప్పి ఆయన అంటుంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో కూటమి కుట్ర అని ప్రచారం చేయండి అని చెప్పేసి తిరిగి బదులిచ్చినప్పుడు నువ్వేమైనా గోడచాటు నుంచొని విన్నావా? లేకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ సోఫా సెట్ కింద నువ్వేమైనా కూర్చొని దొంగచాటుగా విన్నావా? నీకెలా తెలుసు వాళ్ళిద్దరు అనుకుంటున్నట్టు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. కానీ ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రస్తుతానికి జోగి రమేష్ మరో చిక్కులో పడ్డారు. అదేంటంటే కోడలు గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. కోడలు అంటే జోగి రాజీవ్ భార్య అనమాట. ఇదిగోండి జోగి రాజీవ్, ఆయన భార్య మేఘన. వీళ్ళిద్దరికి పెళ్ళయి ఒక 18-19 నెలలు అవుతుంది. అంటే దగ్గరగా 1 సంవత్సరంన్నర దాటుతుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటే విడిపోవచ్చు. విడాకులు అనే వ్యవస్థ ఉంది, అంటే ఆ చట్టం ఉన్నదే విడిపోవడానికి. భార్య భర్త వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, వాళ్ళ అభిప్రాయాలు కలవనప్పుడు, వాళ్ళ టేస్టులు కలవనప్పుడు, వాళ్ళ అలా మనస్పర్ధలతో జీవితాన్ని కంటిన్యూ చేయలేము అని అనుకున్నప్పుడు విడిపోవచ్చు. అందుకే విడాకులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎవరి జీవితాన్ని వాళ్ళు స్వేచ్ఛగా గడపవచ్చు. సో అయితే ఇక్కడ విడిపోవటంలో తప్పు లేదు, కానీ గృహహింసలో తప్పు ఉంది. ఖచ్చితంగా అది నేరం అన్నమాట. విడాకులు తీసుకోవచ్చు, అది ఇబ్బంది కాదు. కానీ గృహహింస చేస్తే, లేదు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తే, అత్తమామలు వేధింపులకు గురి చేస్తే, లేదు అత్తమామలే కాకుండా బంధువులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని వేధిస్తే ఖచ్చితంగా అది నేరమే. సో ఇప్పుడు ఆ నేరానికే జోగి రమేష్ ఫ్యామిలీ పాల్పడ్డారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదేంటో ఒక్కసారి మనం చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల క్రింద కేసు నమోదైంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు నిరంతరం వేధింపులు ఎదురయ్యాయని, మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సమాచారం అందుతోంది. మేఘన ఫిర్యాదులో గృహహింస, వరకట్న వేధింపులు, చీటింగ్, హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. సో అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము కుటుంబాలకు చెందిన మొత్తం 11 మంది సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రాము అంటే జోగి రమేష్ తమ్ముడే, సొంత తమ్ముడు అని చెప్తూ ఉంటారు. ఇక కేసులో పేర్కొన్న ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. బాధితురాలు సమర్పించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు తీసుకోనున్నట్టుగా తెలిపారు. ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని నిశితంగా దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. ఎందుకని అంటే ఇక్కడ ఈ మాటని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ అమ్మాయి అంటే గృహహింసతో పాటుగా చీటింగ్, అలాగే హత్యాయత్నము, వరకట్న వేధింపులు అని కూడా మెన్షన్ చేశారు. అంటే నిజానికి జోగి రమేష్ ఒక మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కూడా ఉంది. సో మరి అలాంటప్పుడు ఆయన తనయుడు వరకట్న వేధింపులకి ఎలా పాల్పడతాడు? మేబీ హత్యాయత్నం అంటారా? మరి ఈ అమ్మాయి నచ్చకపోతే జోగి రాజీవ్ ఏమన్నా హత్యాయత్నం చేశాడేమో, మరి దాని గురించి కూడా లోతుగా దర్యాప్తు జరిపించాలి. అయితే ఇక్కడ వరకట్న వేధింపులు అనేదే కొంచెం అనుమానాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే జోగి రమేష్ ఇల్లు చూస్తేనే తెలిసిపోతుంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఓ పెద్ద భవంతిలాగా ఉంటుంది. సో మరి ఒకటి కాదు, ఆయనకి 2-3 ఇళ్ళు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి మరి కేవలం 5-6 కోట్ల కోసం, అదనపు కట్నం కోసం వేధిస్తారు కోడల్ని, ఆ కుటుంబం వేధిస్తుంది అనంటే నమ్మేలాగా లేదు. మనం ఖచ్చితంగా అంటే జోగి రమేష్ గతంలో ఎన్ని ఆరోపణలు చేసినా, అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు చేసినా ఇక్కడ మంచికి మంచే, చెడుకు చెడే మాట్లాడుకోవాలి. నమ్మేలాగా ఉన్నాయా ఆరోపణలు, ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు నమ్మదగినవిగా లేవా అనేది కూడా చూడాలి. అంటే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి ఆరోపణలు చేశారో మనం చూసాం.
గతంలో జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 4 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్లాలను మారుస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనడం చూసాం. జోగి రమేష్ కూడా మాట్లాడటం మనం చూసాం. ఆడవాళ్ల మీద గౌరవం లేదు అని చెప్పేసి జోగి రమేష్ మాట్లాడిన మాటల్ని కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ మరి అన్ని నీతులు చెప్పినప్పుడు విడాకులు అనేది అసలు మంచిదే కాదు, అసలు విడాకులు ఇవ్వటమే కరెక్ట్ కాదన్నట్టుగా జోగి రమేష్ మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసినప్పుడు మరి తన ఇంట్లో విడాకులు అనే మాట ఎందుకు వస్తుంది? ఎందుకని అన్నానంటే ఈ మాట విడాకులు అనే మాట నేను ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు జోగి రాజీవ్ అంటే జోగి రమేష్ తనయుడు విడాకుల నోటీసుని మేఘనకి పంపించినట్టుగా బయట వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో కాబట్టి మరి నీతులు మనం బయట వాళ్ళకి మాత్రమే చెప్తామా, మన ఇంట్లో పాటించమా అనేది కూడా అసలు ఇక్కడ పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది జోగి రమేష్ గురించి. సో అలాగే జోగి రమేష్ భార్య కూడా గతంలో తన ఫ్యామిలీ మీద రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, లేకపోతే రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని చెప్పేసి ఆరోపించారు. మరి తన ఇంట్లో కోడలి మీద ఇలాగ దాడులకు పాల్పడుతున్నారంటే నేను ఊరికే అనడం లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ బయట కనిపించే వార్తల్ని ఆధారంగా చేసుకునే చెప్తున్నాను. ఇక్కడ మానసికంగా శారీరకంగా దాడి చేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీ ఇంట్లో మీ కోడల మీద మీరు దాడి చేస్తారు, కానీ బయట వాటి గురించి మాత్రం పెద్దగా మీరు దాన్ని ఎలివేట్ చేసి చెప్తూ ఉంటారు. ఇంట్లో వాటిని పట్టించుకోరా? జోగి రమేష్ భార్య ఇంట్లో విషయాల గురించి పట్టించుకోరా? కోడలి మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు ఆవిడ? కుటుంబ సభ్యులంతా కూడా మానసికంగా శారీరకంగా దాడి చేస్తున్నారని చెప్తున్నారు. కానీ కొడుకుని కాపాడుకోవడానికి మాత్రం ఆవిడ రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కడున్నాయి? ఆయన ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమించుకోవడానికి ఆ సర్వే నెంబర్లు ఏవో మార్చేసి చేశారు, పెద్ద కుట్ర చేశారని చెప్పేసి పోలీసులు ఆధారాలతో సహా ప్రాథమిక ఆధారాలతో చూపించారు. కోర్టులో కేసు నడుస్తుంది. ఒకవేళ ఆయన ఏమీ చేయకపోతే, అటువంటి ఏమీ కుట్రలు చేయకపోతే ఖచ్చితంగా కోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు లేకపోతే ఆ కేసుని టేకప్ చేయదు కదా. సో ఎందుకని ఇలాంటి కేసులు పెడుతున్నారని పోలీసులకే చివాట్లు పెడుతుంది, ప్రభుత్వానికి కూడా కోర్టు చివాట్లు పెడుతుంది. సో కాబట్టి ఆరోపణలు చేయొచ్చు, కానీ అసలు అవి నమ్మదగేలాగా ఉండాలి కదా అనేది ఆవిడ ఒకసారి ఆలోచించుకోవాల్సింది జోగి రమేష్ భార్య. సో మొత్తం మీద జోగి రాజీవ్ తన భార్యని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి కూడా మేఘన అందులో పేర్కొన్నారట కంప్లైంట్లో. అంటే పెళ్ళైన దగ్గర నుంచి కూడా, పెళ్ళైన కొంతకాలం దగ్గర నుంచే మేఘనని రాజు ఏసడించుకోవటం, చీత్కరించుకోవటం, కోప్పడటం ఎక్కువగా చేస్తూ ఉండేవాడని చెప్పేసి ఆవిడ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. సో మొత్తం మీద చూస్తే జోగి రమేష్ తన కోడల నుంచే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవి ఎంతవరకు నిజం అనేది పోలీసుల విచారణలో పూర్తి స్థాయిలో తేటతెల్లమవుతుంది. అప్పటి వరకు మనం వేచి చూద్దాం. అయితే ఇక్కడ జోగి రమేష్కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. అదేంటంటే ప్రభుత్వ పరంగా మరి గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ ఆరోపణలు పడితే ఆరోపణలు చేసేశారు కదా. మరి ప్రత్యర్థులు ఇప్పుడు ఊరుకుంటారా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వాళ్ళంతా వెంటబడతారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని అన్న నా కోడలు నా మీద కేసు పెట్టింది అంటే కూటమి కుట్ర అని కూటమి మీదకి నెట్టేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా నేను తమ్ముళ్ళలో పెట్టాను కదా. రీజన్ చెప్తానన్నాను కదా. అదేంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇలా తన పార్టీ నేతల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అవి పూర్తిగా కూటమి కుట్ర అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న మనం చూసాం, సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, ఆయన తనయుడు బైక్ నడుపుతూ ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే అది కూడా కూటమి కుట్ర అని చెప్పేసి అంటున్నారు. అంటే బైక్ ఇచ్చింది ఏమన్నా కూటమిలోని నేతలా? అసలు అతనికి లైసెన్స్ ఉందా లేదా అని చెప్పి చూడకుండా బైక్ ఏమన్నా కూటమిలోని నేతలు పవన్ కళ్యాణో లేకపోతే లోకేషో చంద్రబాబు నాయుడో కొనిచ్చారా? లేదు, గొర్రెల కాపరిని అక్కడ నుంచోబెట్టి పలానా టైంకి సీదిరి అప్పలరాజు కొడుకొస్తాడు, ఆ యాక్సిడెంట్లో నువ్వు చచ్చిపో, మేము అతని మీద కేసు పెడతామని చెప్పేసి కూటమి ఏమన్నా పెట్టిందా? సో లేదు కదా. సీదిరి అప్పలరాజు తన కొడుక్కి బైక్ ఇవ్వటమే పెద్ద తప్పు, అతను యాక్సిడెంట్ చేయడం ఇంకా పెద్ద తప్పు. ఆ కేసుని తారుమారు చేయాలని చెప్పేసి వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఆ బైక్ నడుపుతుంది ఆ వ్యక్తి అని చెప్పి ప్రూవ్ చేసి కేసుని తారుమారు చేయాలని చెప్పి చూడటం, కొడుకుని కాపాడుకోవాలని ప్రయత్నం చేయటం సీదిరి అప్పలరాజు చేసిన తప్పు. చట్టాన్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నిస్తే అది చాలా పెద్ద నేరం. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? సో అలాగే గతంలో కూడా చూస్తే ఒక నందిగాం సురేష్, అలాగే ఒక వల్లభనేని వంశీమోహను, బోరుగడ్డ అనిలు, ఇలాంటి వాళ్ళు ఎవరు జైలుకి వెళ్ళినా కానీ కూటమి కుట్రే అనేవాళ్ళు. ఇప్పుడు కూడా జోగి రమేష్ తనయుడు ఇలా కోడల్ని భార్యని ఇబ్బంది పెడుతున్నాడు, జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కూటమి వాళ్ళు ఎవరైనా ఆరోపిస్తే అది కూడా కూటమి కుట్రే అని ప్రచారం చేయండి అని ఖచ్చితంగా అంటారు. ఇవాళ రేపు నాకు తెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ వేస్తారు.
నిన్న ఒక ట్వీట్ వేశారు సీదిరి అప్పలరాజు గురించి. ఇది రాజకీయ కక్ష సాధింపే, ఏదో యాక్సిడెంట్ని కావాలని హత్య చేసినట్టుగా చేస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ వేశారు కదా, వాళ్ళని సమర్థిస్తూ. అలాగే రేపో మాపో జోగి రమేష్ కుటుంబం గురించి కూడా ఇలాంటి ట్వీటే వేస్తారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అయితే ఇక్కడ ఆడవాళ్ళకి అసలు వాల్యూనే ఇవ్వరు జోగి రమేష్ అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో వంగలపూడి అనిత గురించో లేకపోతే తెలుగుదేశం పార్టీలో మహిళా నేతల గురించో ఆయన మాట్లాడిన సందర్భాలను మనం చూసాం. వంగలపూడి అనితనైతే మరి ఆవిడ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణ చేసినా, అంటే రాజకీయంగా ఆరోపణలు చేస్తారు, రాజకీయంగా విమర్శలు చేస్తారు, మరి వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు తప్పు ఉంది అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఎదుటి వాళ్ళకు ఉంటుంది. పైగా అప్పట్లో అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి మరి రాజకీయ ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవచ్చు కదా, కానీ ఎందుకు అలాగా విరుచుకుపట్టడం, తిట్ల పురాణం అందుకోవటం? సో ఇవన్నీ కూడా జోగి రమేష్ గతంలో చేసినవే. అయితే ఇప్పుడు మరి తన ఇంట్లో ఒక మహిళకి అన్యాయం జరిగింది అంటే అది అన్యాయం జరగలేదని గట్టిగా చెప్పడానికి కూడా మనకి ఆస్కారం లేకుండా ఉంది. సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే కొన్నాళ్ళ పాటు మాత్రం వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ గృహహింస చట్టానికి పాల్పడి ఉంటాడా తన భార్య మీద? జోగి రమేష్ ఫ్యామిలీ కూడా ఆ అమ్మాయిని వేధించి ఉంటుంది అని అనుకుంటున్నారా, లేకపోతే ఇది కేవలం ఆరోపణ మాత్రమే అయి ఉంటుంది అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.